నమస్కారం మిత్రులారా, నేడు సుపరిపాలనా దినం. మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం. సీకే నహీతో జీతే కైసే అన్నది ఓ హిందీ సామెత. జీవిత పరమపద సోపానంలో అనేకమైనటువంటి ఓటముల్ని గెలుపులుగా మలుచుకున్న ఓ యోధుడి కథే అటల్ బిహారీ వాజ్పేయి కథ. నాకు దేశం ఏమిచ్చింది అని కాకుండా దేశానికి నేనేమిచ్చానన్న ఓ యువకుడి కళ, ఓ నవ యువకుడి కథ నేడు అనేకమైనటువంటి యువతకి స్ఫూర్తి ప్రదాతగా గౌరవనీయులు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిని చెప్పుకోవచ్చు. బలహీన దేశంగా భారత్ని చూస్తున్నటువంటి నాటి రోజుల్లో 1998లో పోఖ్రాన్ అణుపరీక్ష ద్వారా ప్రపంచానికి భారత పరమాణు శక్తిని చాటి చెప్పిన బలమైన ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి విశిష్టత మరి రెండు చేతుల ఈ దేశానికి చాటి చెప్పారు. రాజనీతిజ్ఞునిగా, అపర మేధావిగా, చాణక్యుడిగా ఆయన తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ఎంతో కఠినమైనది, బలమైనది. భారత్ శక్తిని